ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న నేను లేను కానీ మీరు చక్కగా దీని గురించే మాట్లాడుకున్నారని విని సంతోషిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం గురించి. నిజంగానే మనము ముందుకు వెళ్తున్న కొద్దీ మనము దేవుని సన్నిధికి చాలా దగ్గర అవుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. నేను ఎప్పుడు ఏ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నా సరే, ఆ అధ్యాయంతో పాటు దాని తర్వాత ఉన్న అధ్యాయాలన్నీ చదువుతా ఉంటాను. ఎందుకంటే వాటికి కనెక్షన్ ఉండాలి కాబట్టి. ఈ ఇప్పుడు ఒకసారి ఒకటి చెప్పేసి మళ్ళీ ముందు అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని మార్చడానికి ఉండదు కాబట్టి చదువుతా ఉంటాం. అలా చదివేటప్పుడు ఎలా అనిపిస్తుందంటే అబ్బా! అంటే మనం ఏదో చాలా రోజు రోజుకి దగ్గర పడిపోతుంది మన టైం అన్న ఫీలింగ్ వస్తా ఉంటది. ఇది కూడా ఒక ఎపిసోడ్ బై ఎపిసోడ్ పురాణ గ్రంథంలో ఇవ్వబడింది. చాలా గొప్ప మర్మయుక్తమైనటువంటి గ్రంథము. అంతేకాదు ఇది దేవుడు మనం తెలుసుకోవాలని ఉద్దేశించినటువంటి గ్రంథము. ఎన్నో అంత్యకాల దినాల్లో జరిగే సంఘటనలను దేవుడు తెలియజేశాడు. వీటన్నిటి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మొన్నటి దినాన 666 అనే సంఖ్య గురించి మనం ధ్యానం చేసుకొని మనం ముగించాము. ఇంకా ఈ 666 అనే సంఖ్య గురించి బైబిల్లో కూడా కొన్ని ప్రస్తావనలు 666 అనే సంఖ్య గురించి ఉంది. దాని గురించి కొంచెం వివరణ ఇచ్చి మనం 14వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. బైబిల్లో ఇంకా పాత నిబంధనలో కూడా దీని గురించి కొంత ప్రస్తావనలు ఉన్నాయి. ఈ 666 అనే నెంబర్కి సంబంధించి. అది అంటే ఖచ్చితంగా 666 కాకపోయినా కొన్ని సార్లు 6, 6 మరియు 6 లాగా, లేదంటే అది ఒకే సంఖ్యలాగా కాకుండా లేదంటే 3 6లు వచ్చేటట్టుగా కూడా ప్రస్తావించబడింది. అయితే ఆశ్చర్యకరంగా అలా ప్రస్తావించబడిన ప్రతిసారి కూడా బబులోను సామ్రాజ్యం ఇన్వాల్వ్ అయ్యింది. చాలా సందర్భాల్లో బబులోను సామ్రాజ్యం ఇన్వాల్వ్ అయింది. ఇది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది. మనం గమనించినట్లయితే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ 3వ అధ్యాయము 1వ వచనం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఈ చేయబడినటువంటి ప్రతిమ యొక్క కొలతల్లో 6లు కనపడతా ఉంటాయి. ఒకసారి చదువుతారా ఎవరైనా తీస్తే? కవిత చదువుతా. దానియేలు 3:1. దానియేలు 3వ అధ్యాయం 1వ వచనం. చాలండి. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. ఇక్కడ కూడా 2 6లు కనపడుతున్నాయి. ఒకటి 60లో ఒక 6 కనపడుతుంది. 6 మూరల వెడల్పులో 6 కనపడుతుంది. అయితే ఇది కేవలము 2 డైమెన్షనల్ మెజర్స్ మాత్రమే ఇచ్చారు. 3 డైమెన్షనల్ మెజర్స్ ఇవ్వలేదు. కానీ ఇది క్యూబిట్స్ లో ఇవ్వబడింది, అంటే మూరల్లో ఇవ్వబడింది ఆ ఓల్డ్ మెజర్మెంట్స్. కానీ ఏదైనా ఒక ఇమేజ్, ఒక ప్రతిమ అంటే దానికి ఖచ్చితంగా 3 డైమెన్షన్స్ ఉంటాయి. 3 డైమెన్షన్స్ అంటే అది డెఫినెట్ గా క్యూబాయిడ్ అయి ఉంటుంది, అంటే దీర్ఘఘనము అంటారు దాన్ని. దీర్ఘఘనములో గమనించినట్లయితే వెడల్పు ఎంత ఉంటుందో దాని ఇంకొక డైమెన్షన్ కూడా అంతే ఉంటుంది. అంటే 3వ డైమెన్షన్ కూడా 6 వచ్చి ఉండే అవకాశాలు ఉన్నాయని చాలా మంది మనకి తెలియజేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా 6 కనపడ్డాయి. అయితే ఈ 6 ఎందుకు దీన్ని ఇంత పర్టికులర్ గా మనం చూస్తున్నాం అంటే, దిస్ ఈజ్ సమ్వే లింక్ టు బాబిలోనియన్ కింగ్డమ్. ఒక్క నిమిషము దయచేసి అట్లనే ఉండండి, నాకు ఒక కాల్ వస్తుంది. జస్ట్ 1 minute, ఐ విల్ బి బ్యాక్. యా, సారీ, ఐఎమ్ బ్యాక్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది బబులోనుకు సంబంధించినటువంటిది ఉంది. నేను ఇది వరకు మీకు 7వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు, ఆ తర్వాత నేను అపవిత్ర ఆత్మలు విడుదల చేయబడతాయి నది ఒడ్డున, ఈ విషయాల గురించి చెప్పేటప్పుడు వీటన్నిటికీ జన్మస్థానం సమస్తమైనటువంటి చిల్లంగి దానికి, లేదంటే చేతబళ్ళకి, వీటన్నిటికి కూడా
ఒకసారి చదువుదామా? 9వ అధ్యాయము 21వ వచనము. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారచూరత్వములను చేయకున్నట్టు వారు మారు మనసు పొందలేదు. అంతకుముందు చూసినట్లయితే ఇక ఈ జారచూరత్వాలు, ఈ అపవిత్రాత్మల గురించినటువంటి టెక్స్ట్ కూడా మనం చూసాము. అవి విడవబడ్డాయి. మహానది యూఫ్రటీస్ అని మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పడం వింటిని. ఇది మనం ధ్యానం చేసుకునేటప్పుడు వీటన్నిటికి కూడా జన్మస్థానం బబులోను అని చెప్పాను. అప్పుడే పర్షియా గురించి మనం యాక్చువల్‌గా ప్రపంచానికి అంతటికి నాగరికత ఇక్కడి నుంచే వచ్చింది. అంటే ఫస్ట్ ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదండీ ఏదైనా సరే. అది స్టార్ట్ అవ్వటం అన్నది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. సో, ఇక్కడ వీళ్ళు కల్పించుకున్నటువంటి తంత్రాలు ఎంత డేంజరస్ అంటే, వీళ్ళు అపవిత్ర ఆత్మలకు చక్కటి ఒక వెల్కమింగ్ నోట్ ఇవ్వటం జరుగుతుంది. అంటే వాటికి స్వేచ్ఛగా ఉండగలిగేటటువంటి పరిస్థితులను వాళ్ళు కల్పించారు. అపవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయంటే వాటిని ఎవరు బాగా ఆరాధిస్తారో, ఎవరు పిచ్చి పిచ్చి చేష్టలతోటి వాటిని ఆహ్వానిస్తారో అక్కడ ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయి. సో, ఈ బబులోన్ అనేటటువంటి సామ్రాజ్యంలో విపరీతమైనటువంటి ఇప్పుడు అది ప్రస్తుతం ఇరాక్‌గా ఉంది. ఒకప్పుడు అది రోమ్‌గా ఉండేది. అదే బాబిలోన్ అంటే మారుతూ వచ్చింది. సో, ఈ నాగరికత అన్నది ఎంత డేంజరస్ అంటే మొత్తం ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి వ్యభిచారం అంతా కూడా ఇక్కడి నుంచే పుట్టుకొచ్చింది. అందుకనే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం, 18వ అధ్యాయం వచ్చేసరికల్లా బబులోను మహావేశ్య కూలిపోయానని అరుస్తా ఉంటారు ఒక దగ్గర. ఈ మోహోద్రేకము చేత అందరినీ కూడా మోసం చేసినటువంటి మోహం అంటే ఏంటంటే ఒక విపరీతమైన కోరిక, మోహముతో కూడిన కోరిక. ఇలా కలగడానికి చేసినటువంటి ఆ మద్యము అందరికి తాగించినటువంటి బబులోను మహావేశ్య కూలిపోయిన ద గ్రేట్ హార్లెట్ హాస్ బీన్ లైడ్ డౌన్ అని చెప్పేసి అరుస్తా ఉంటారు. సో, ఎందుకు చెప్తున్నాను మళ్ళీ ఇదంతా బబులోన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, యాక్సిడెంటల్లీ ఆర్ ఇన్సిడెంటల్లీ బికాస్ వీ హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్ టు అనలైజ్ దీస్ థింగ్స్. అందుకని నేను యాక్సిడెంటల్లీ అని కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఏది కన్ఫర్మ్ గా చెప్పలేము. ఇవన్నీ కూడా మన ఇంటర్ప్రిటేషన్సే. బట్ కన్ఫర్మ్ గా చెప్పగలిగేవే కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఆయన రాకడ అన్నది ఖచ్చితంగా వస్తుంది. ఆయన రాబోతున్నాడు. ఆయన సంఘాన్ని ఎత్తుకొని తీసుకుని వెళ్ళబోతున్నాడు. తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం రాబోతుంది. ఆ తర్వాత ఆయన సియోను కొండ మీదకి వస్తాడు. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఇదంతా మాత్రం ఖచ్చితం. ఈ విషయంలో ఎవరు కూడా రాజీ పడరు. దీన్ని ఎవరు కూడా విభేదించరు. మిగతా కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ లో కొందరేమో ఇది ఫిగరేటివ్ స్పీచ్ అంటారు. అంటే రూపకంగా మాట్లాడారు. నిజంగా అట్లాంటిది ఏం జరగదు. ఈ గుర్రాలంటే నిజంగా గుర్రాల మీద వస్తారా అని కొంతమంది అంటే, నిజమే గుర్రాన్ని వాడతారని ఇంకొంతమంది అంటారు. సో, ఈ విధంగా కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కొన్ని కోర్ వాల్యూస్ విషయంలో మాత్రము ఎవరు రాజీ పడరు. అందరూ ఆధ్యాత్మిక విశ్లేషకులు, అందరూ బైబిల్ విశ్లేషకులు ఒకే మాట మీద ఉండటం జరుగుతుంది. సో, ఇప్పుడు కూడా ఈ బబులోను 666 నెంబర్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. ఎందుకంటే ఈ 666 నెంబర్‌కి బబులోను సంస్కృతికి, బబులోనులో ఉన్న పాపానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కూడా రాజులు 2వ గ్రంథంలో అదోనియాకీము అనేటటువంటి ఒక ఆయనకి చెందినటువంటి వంశీకులు సరిగ్గా 666 మంది వాళ్ళు బబులోను చెర నుండి మరలా ఇశ్రాయేలుకి తిరిగొస్తారు. వీళ్ళు బబులోను నుంచి వచ్చిన వాళ్ళే. ఇది చూడగానే బబులోను కనిపిస్తా ఉంటది. చూడండి, బబులోనుకి 666కి ఏదో లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో 666 ముద్ర వచ్చినప్పుడు మనకు అర్థమవుతది. బట్ ఇప్పుడు మనకి వేగ్‌గా అర్థమయ్యేది ఏంటంటే, ఈ 666 ముద్ర అనేది విశేషమైనటువంటి మోహముతో కూడిన పాపంతో ముడిపడి ఉంది అని మాత్రం మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకే ఆ టైంలో పాపం చేసేవాడికి విపరీతమైన స్వేచ్ఛ ఉంటది గానీ, ఎవరైతే నీతిగా నివసించాలనుకుంటున్నారో అట్లాంటి వాడిని మాత్రము తప్పుపడతారు. అట్లాంటి వాడిని బ్రతకనియ్యరు. సో, అట్లాంటి వాడిని మాత్రం శ్రమలుంటాయి అని మనం ఆల్రెడీ ఇదివరకు ధ్యానాల్లో గూడా మనం తెలుసుకున్నాం. సో, ఇప్పుడు ఈ విధంగా మనము అన్ని రకాలుగా తెలుసుకున్నాం. ఫైనల్‌గా అన్నిటికంటే ప్రాక్సిమల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, మనిషిలో ఎప్పుడైతే దేవుని ఆత్మ లోపిస్తుందో, దైవత్వం లోపిస్తుందో, ఆ దేవుడిచ్చినటువంటి ఆ దేవుని ఆత్మను మనము విసర్జించి దాన్ని తీసుకుంటామో, మనిషి విల్ బికమ్
2/3 instead of 3/3. 2/3 వాల్యూ ఇస్ ఎగ్జాక్ట్‌లీ 0.666 వస్తుంది. అంటే లాకింగ్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, లాకింగ్ ఆఫ్ గాడ్స్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఈస్ నథింగ్ బట్ హావింగ్ 666 ఇన్ అవర్ లైఫ్ అనే ఒక ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వర్చువల్లీ, టాంజిబుల్లీ ఆర్ ఇంటాంజిబుల్లీ, అంటే దృశ్యంగా ఉన్నప్పటికీ ఆ ముద్ర, అదృశ్యంగా ఉన్నప్పటికీ ఈ ముద్ర అయితే పడబోతుంది. ఈ ముద్ర పడినటువంటి వాళ్ళు నొసళ్ళ మీద ఎవరు కానీ, చేతుల మీద కానీ ముద్రని కానీ, పేరుని కానీ, లేదంటే ఇంకా గుర్తుని కానీ వేయించుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని మనము నేను మొన్న చదువుకున్నాము. దాని గురించి ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనము 14వ అధ్యాయంలోనికి మనం వస్తున్నాము. 14వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హియర్ కమ్స్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. వచ్చేసామండి మనము. గొర్రెపిల్ల సియోను కొండ మీదకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఆ సంగతి వచ్చేసింది, రాని వచ్చేసింది. అందుకనే మనము చాలాసార్లు సియోనులో నిన్ను కలుసుకుంటాం ప్రభువా అని మనము చాలాసార్లు పాడుకుంటా ఉంటాం. అంటే ఆ సియోన్లో నేను కలుసుకుంటానని యేసయ్య వారు పాడిన పాట కూడా ఉంది ఒకటి. ఒక్క నిమిషం, అది పాట తీస్తున్నాను, లిరిక్స్. ఆ వచనం నాకు చాలా ఇష్టం. సియోన్లో నిన్ను చూడాలని. సియోను శిఖరాగ్రము నీ సింహాసనం ఆయన. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. చూడండి, సియోను శిఖరాగ్రము మీదకి రాబోతున్నాడు గొర్రెపిల్ల అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ సియోను ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను. మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటేనండి, ఆ సియోను పర్వతం మీద ఆయన వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోవడం, లేదంటే ఆయనతో కూడా కలిసి పరిపాలన చేసేటటువంటి వాళ్ళలో మనం కూడా ఉండడం. అయితే ఇది నెరవేరటం కొరకే ఈ లోకంలో పరిశుద్ధ జీవితము జీవించేటటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. ఇప్పుడు ఆయనతో కూడా పరిపాలించగలిగే యోగ్యత మనకి రావాలంటే ఇప్పుడు మనము అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఏదో నామకే వాస్తేగా జీవించుతున్నాము, ఏదో క్రైస్తవులుగా మిగిలిపోయాము, ఏదో లాస్ట్‌లో ఒక మొక్కి చచ్చిపోయాము. పరలోకం వెళ్తామేమో, కానీ ఆయనతోటి కలిసి చేయాలి, పరిపాలన చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ఎలక్షన్ అన్నది, ఆ సెలక్షన్ అన్నది మన కమిట్మెంట్ ఎంతుంది, ఎంతవరకు మనం చేసాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే హతసాక్షులైన వాళ్ళు, తలలు కొట్టివేయబడి ఎవరైతే చనిపోతారో, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో వాళ్ళందరూ కూడా కలిసి ఆయనతోటి రాజ్యం చేస్తారు. మిగిలిన నామకే వాస్తేగా ఏదో బతికి చావు తప్పి కన్నులొట్టబోయింది అన్నట్లుగా పరలోక రాజ్యంలో ప్రవేశించే వాళ్ళందరూ కూడా ఆ పరిపాలనలో ఉంటారు. ఆ పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా సుఖాన్ని, స్వేచ్ఛని వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఆయనతో కలిసి అధికారం చేయడం అనేది అదొక భిన్నమైన అనుభూతి. అది అనుభవించి తీరాల్సిందే. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా సార్లు అనుకుంటా ఉంటాం. ఏదైనా ఒక్కసారన్నా సరే లైఫ్‌లో ఇది చేయాలి, అది చేయాలని అనుకుంటా ఉంటాం. కొంతమంది ఈ ట్రెండ్ వల్లని మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని మీ లైఫ్ టైమ్ గోల్ ఏంటంటే కనీసం ఒక్కసారన్నా సరే లంబోర్గినీ కారు నేను డ్రైవ్ చేయాలని ఒకడు అంటా ఉంటాడు. నిజంగా అదేదో పెద్ద అచీవ్‌మెంట్ లాగా. అంటే ఉంటాయి కొన్ని, అది ఎప్పటికీ మన వల్ల కాదు అని అనుకుంటాం గానీ, అలా చేస్తే ఎలా ఉంటది అనే ఒక ఆలోచన. సో కొన్ని ఒక్కసారన్నా సరే, కొంతమంది వృద్ధుల్ని అడిగితే లైఫ్‌లో ఒక్కసారన్నా జెరూసలేం వెళ్ళాలి, నా యేసయ్య నడిచిన ఆ ల్యాండ్‌లో నేను గూడా కాలు పెట్టాలి, ఆ నేలను ముద్దు పెట్టుకోవాలి అని ఉంటది. కొంతమంది అయితే ఇలాగ మనకన్నీ కొన్నుంటాయి. సో అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే అనుభూతి చెందడానికి యేసుక్రీస్తు ప్రభువులతో పాటు మనం గూడా ఆయన మంత్రివర్గంలో ఉండి, ఆయనతో కూడా రాజ్యపాలన చేయడం ఎంత గొప్ప అనుభూతో అసలు చెప్పలేము. నాకు బాగా గుర్తుంది.
నేను మణుగూరులో మేమున్నప్పుడు నేనప్పుడు మేబీ 10థ్ క్లాస్ ఆర్ ఇంటర్మీడియేట్ 10థ్ కూడా కాదు ఇంక 9థ్ అనుకుంటాను. ఆ టైంలో ఆహ్, ఎన్టీ రామారావు గారు ఆహ్, నెగ్గారు. సెకండ్ టైమ్ ఆయన. ఆయన దాదాపు ఓడిపోతాడు అని అనుకున్న టైంలో ఆయన నెగ్గినప్పుడు ఒక చాలా సాధారణమైనటువంటి ఒక గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక చిన్న గ్రామ పంచాయతీ ఎంప్లాయీ. చాలా సాధారణమైన ఎంప్లాయీ. ఆయనేం జేశారంటే ఎన్టీఆర్ మీద విపరీతమైన అభిమానంతోటి ఎట్లనో కష్టపడి సీట్ తెచ్చుకొని అంటే అప్పుడు సీట్లు చాలా ఈజీగా వచ్చేసాయి. ఎందుకంటే ఎన్టీఆర్ ఓడిపోతాడనే అనుకున్నారు అందరూ. సో, కాబట్టి ఆయనకి సీట్ దొరికింది. ఆయన స్వీపర్. జస్ట్ గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో స్వీపర్. అలాంటి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేసరికి అప్పుడు ఒక్కసారిగా ఎన్టీఆర్ ప్రభంజనం గాలి వీచింది. మొత్తానికైతే ఈయన గెలిచాడు ఎమ్మెల్యేగా. గెలిచినప్పుడు అందరూ ఆయన గురించే మాట్లాడడం. అబ్బబ్బబ్బబ్బా! ఈ స్వీపర్ ఇప్పుడు పోయి ఎన్టీ పక్కన కూర్చుంటాడు. ఆయనతో కలిసి అసెంబ్లీలో కూర్చుంటాడు. ఎంత మారిపోయింది ఈడి లెవెలే మారిపోయిందనుకున్నారు. నిజంగానే నాకు గూడా అనిపిచ్చింది. ఎక్కడ ఊడ్చేవాడు పోయి ఎన్టీ రామారావు పక్కన కూర్చొని ఆయనతోటి షేక్ హ్యాండ్ ఇయటమా? లేదంటే అసెంబ్లీలో ఆయనతో సమానంగా కూర్చోవడం ఎంత గొప్పగా ఆయన ఫీల్ అయ్యి ఉంటాడు గదా! అని నాకనిపిచ్చింది. చూడండి అంటే ఈ లోకంలో ఒక మంచి పేరుండి ట్రెండ్ ఉన్నటువంటి నాయకుడుని మనం కలుసుకోవడమే చాలా గొప్ప విషయం. చాలా అనుభూతిగా ఫీల్ అవుతాం. ఒకసారి నన్ను ఒక పెళ్ళికి పిలిచారు. ఆ పెళ్ళికి కొంతమంది ఫారెన్ ప్రీచర్స్ ఉన్నారు. చాలా పెద్దవాళ్ళ పెళ్లి. నన్ను తర్జుమా జేయడానికి పిలిచారు. పిలిచినప్పుడు నేను వెళ్ళాను. అప్పటికే నాకు లేట్ అవుతుందని చాలా హడావిడిగా వెళ్ళి నన్ను ముందుకు డైరెక్ట్‌గా తీసుకెళ్ళిపోయారు. ఒక సీట్ చూపిస్తే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆహ్, ఆ! కూర్చున్న తర్వాత ఏమైందంటేనండి, సడెన్‌గా అట్లనే ఉన్నాను. లేట్ అయిపోయింది గదా! అని కొంచెం ఆయాస పడుకుంటూ కూర్చొని, సడెన్‌గా పక్కన తిరిగి చూసేసరికి నా పక్కన స్టీఫెన్ పాల్ గారు కూర్చొనున్నారు. నాకసలు ఆశ్చర్యం. నేను అప్పటికి చాలా చిన్న సేవకుడిని. ఇప్పటికి చాలా చిన్న సేవకుడినే. అయితే అలాంటి పెద్ద వ్యక్తి ఈ పెళ్ళికి రావడమే గాదు, స్టేజ్ మీద ఇప్పుడు నేను ఆయన పక్కన కూర్చున్నానా అని జెప్పేసి నా కళ్ళని నేనే నమ్మలేకపోయా. పోనీ తొందరపడి అయ్యో! ఇంత మళ్ళీ మూవ్‌మెంట్ మళ్ళీ రాదులే. సెల్ఫీ తీసుకుందాం ఒకసారి అనిపిస్తే ఛీ! మనం ఎప్పుడు అట్లా చేయం గదా! వద్దులే అని జెప్పేసి నన్ను నేను తమాయించుకొని ఏదో అవకాశం వచ్చినప్పుడు ఆహ్, జస్ట్ ఆయనకేసి చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన పరిచయం చేసుకొని ఆయనే మాట్లాడారు. సో, అప్పుడు నాకెట్లా అనిపించిందంటే ఒక్కసారిగా అసలు ఏంటి ఇట్లాంటి వాళ్ళతో నేను కూర్చున్నానా? ఈ పక్కన చూస్తే ఇక్కడ స్టీఫెన్ పాల్ గారున్నారు. అటు పక్కన చూస్తే ఇంకొక పెద్ద ప్రీచర్ ఉన్నారు. ఎదురుగా చూస్తే ఫారెన్ వీళ్ళందరున్నారు. నాకే అసలు భూమి కాళ్ళ కింద నేల కంపించిపోయినట్టుగా అనిపించింది. అరే! ఇంత పెద్దవాళ్ళ మధ్యలో నాకు యోగ్యత లభించిందా? అని జెప్తే ఆహ్, నన్ను ట్రాన్స్‌లేటర్‌షన్స్‌కి పిలిస్తే ఒక ఫారినర్‌కి నేను చేసొచ్చిన తర్వాత ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి "చాలా చేశారు బ్రదర్ మీరు. చాలా చేస్తున్నారు" అనేసరికి నాకింకా చాలా సంతోషం వేసేసింది. చూడండి మనం గొప్పవాళ్ళు అనుకునేటటువంటి కొంతమంది దైవ సేవకుల్ని మనం అనుకోకుండా కలిస్తేనే మనం ఉబ్బితబ్బిబ్బయిపోతాం. అలాంటిది ఇమాజిన్ యేసుక్రీస్తుతోటి కలిసి ఆయన సింహాసనం మీద ఆయన పక్కన కూర్చొని, మనం గూడా మంత్రి వర్గంలో ఒకలుగా లేదంటే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ గానో, కలెక్టర్ గానో హ్మ్. ఒక మినిస్టర్ గానో, ఒక పెద్ద ఆఫీసర్, కమిషనర్ హోదాలో అందరి మీద అజమాయిషీ చలాయిస్తూ, న్యాయంగా పరిపాలిస్తూ, నేను ఆయన మనిషిని అని చెప్పుకొని పరిపాలిస్తుంటే, అసలు ఆ అనుభూతి మనం ఖచ్చితంగా చెందాల్సిందేనండి. ఆ అనుభూతి పొందుకోవడం కోసమైనా మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. జీవించి ఆయన కొరకు అలాంటి జీవితం జీవించి, ఆయన కొరకు హతసాక్షిగా చనిపోగలిగితే, నిజంగా ఆయన సింహాసనం మీద కూర్చునేటటువంటి యోగ్యత మనకి లభిస్తుంది. ఆయనతో పాటు కలిసి 1000 ఏండ్ల పరిపాలన మనం చేస్తాం. సో, ఈయన యేసుక్రీస్తు ప్రభువుల వారి గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండాడు. హియర్ కమ్స్ ద లాంబ్ ఆఫ్ గాడ్. ఇక్కడ సియోను కొండ మీదకి వచ్చేసాడు. ఇదే రెండవ రాకడండి. ఇది అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి భూమి మీదకి రెండవ రాకడ. ఇక్కడ మీకు క్లారిటీ రావాలి. మరి భూమి మీదకి మొదటి రాకడ ఎప్పుడొచ్చింది అంటే, ఆయన పుట్టినప్పుడు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద శిశువుగా జన్మించడం అన్నది ఆయన మొదటి రాకడ. అయ్యో! మరి రెండో రాకడొచ్చింది. మేము సంఘమంతా ఎత్తబడుతుంది గదండీ! అంటే అది ఆయన భూమి మీదకొచ్చింది కదా! ఆయన మధ్యాకాశంలోనే ఉంటాడు. భూమి మీద ఆయన కాలు మోపడు. ఇది జాగ్రత్తగా వినాలి. ఇది అర్థం జేసుకోవాలి. భూమి మీద ఆయన కాలు పెట్టడు. మధ్యాకాశంలోనే ఉంటాడాయన. అక్కడికి మనం కొనిపోబడతాం. కొంతమంది మధ్యాకాశం అంటే ఏదో గాదు భూమే అంటారు కొంతమంది. కానీ మధ్యాకాశము భూమి అయితే మనం కొనిపోబడాల్సిన అవసరం లేదు.
మనం ఆయన దగ్గరే ఉంటాం. ఆయనే భూమి మీదకి వస్తున్నాడు కాబట్టి. కానీ బైబిల్‌లో స్పష్టంగా ఏముంటదంటే, ప్రధాన దూత శబ్దంతోనూ, ఆర్భాటంతోనూ, బూరధ్వనితోనూ ఆయన వచ్చినప్పుడు మనము ఆయన చెంతకు కొనిపోబడుదుము అని వ్రాయబడింది. కొనిపోబడటం అంటే మనం పైకి ఎగురుతామని అర్థం. పైకి ఎగురుతున్నాం అంటే ఆయన మధ్యాకాశంలో ఉన్నాడు. సాధారణంగా మొదటి ఆకాశం అంటేనేమో మన వాతావరణం అలుముకున్నటువంటి దాన్ని, మన వాతావరణ పరిధిలో ఉన్నటువంటి దాన్ని మొదటి ఆకాశం అంటారు. వాతావరణము దాటిన తర్వాత సూర్యచంద్రులనందరిని గూడా కలిపి ఈ విశ్వాన్ని అంతటిని గూడా కలిపే స్పేస్ ఉంటది గదా! దాన్ని మధ్యాకాశం అంటాం. దీన్ని దాటి అవతల దేవుని రాజ్యం ఉంటుంది. దాన్ని అసలైనటువంటి ఆయన సింహాసనం ఉండేటటువంటి ప్రదేశం అదే పరలోక రాజ్యము. ఇక్కడ నుంచి ఆయన భూమి రెయిన్‌లోనికొస్తాడు. భూమి వాతావరణంలోనికొచ్చి అక్కడికి అందరిని పిలుచుకొని ఆయన తీసుకెళ్తాడు. సో, మధ్యాకాశంలోనికొస్తాడు. ఇది రహస్య రాకడ అంటున్నా. అందుకనే మీకు కన్‌ఫ్యూజన్ ఉండకుండా ముందు నుంచి రాప్చర్ ఈస్ సీక్రెట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నాట్ ఆన్ టు ది ఎర్త్ బట్ టు ద స్కైస్. ఆయన ఆకాశంలోనే ఉండి మనల్ని పిలుస్తాడు. మనం పైకి కొనిపోబడతాం. సో, ఇది క్లారిటీ తెచ్చుకోవాలి. సో, ఆయన ఇప్పుడు మాత్రము 14వ అధ్యాయంకొచ్చేసరికి ఈ గొర్రెపిల్ల ఎక్కడికొచ్చున్నాడంటే సియోను కొండ మీదకొచ్చున్నాడు. సియోను కొండ అంటే మీరు ఈ జెరూసలేం వెళ్లి చూస్తే యెరూషలేము నగరానికి చాలా దగ్గరలోనే, సమీపంలోనే సియోను కొండ ఉంటది. బైబిల్‌లో ఇప్పుడు సియోను కొండ మీద ఎందుకు కూర్చుంటున్నాడంటే, కొండ మీద కూర్చుంటేనే ఆయన అందరూ గూడా చూడగలుగుతారు. అందుకని కొండ అన్నది అక్కడ. ఇంకొకటి కొండ ఈజ్ ఇన్ పిరమిడ్ షేప్. అంటే ఆహ్, ఆహ్, పిరమిడ్ ఆకారంలో కొండ అంటే ఏదైనా సరే ఒక కేంద్రం నుండి ఒక రాశిగా పోయబడినప్పుడు అది స్వాభావికంగానే అంటే బై డిఫాల్ట్ అది ఒక కుప్పలాగా అంటే పైనేమో కోసుగా ఉంటుంది. పైన షార్ప్‌గా ఉంటుంది. కిందకొచ్చేసరికి ఆహ్, ఆహ్, రౌండ్‌గా అయిపోతుంది. దీన్ని మనము ఒక ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే దట్ లుక్స్ లైక్ ఎ ట్రయాంగిల్. పిరమిడ్ ఈస్ ట్రయాంగిల్ వెన్ వి సీ ఇట్ ఫ్రమ్ ద ఫ్రంట్ లుక్. అదే పిరమిడ్‌ని మనం టాప్ వ్యూలో చూస్తే పద్మ గూడం. సర్చ్ లాగా కనపడుతుంది. హలో! ఎవరండి? ఎవరు లేదులెండి. ఆ! ఓకే. ఓకే. అది మధ్య మధ్యలో ఎవరో సడెన్‌గా ఆన్ చేస్తున్నారు బై మిస్టేక్ అనుకుంటా. కానీ అలా ఆన్ చేసినప్పుడు ఆహ్, హ్మ్, చాలా డిస్టర్బ్ అంటే ఏదో ఎవరో పిలుస్తున్నారన్న దాంట్లోకెళ్ళిపోతున్నాం. ఫ్లో కట్ అవుతుంది. ప్లీజ్ టేక్ కేర్ అది చూసుకోండి కొంచెము. ఆహ్, సో ఇప్పుడు ఇది కొంచెము అందరికీ అర్థం కాకపోవచ్చు నేను చెప్పేటటువంటి పాయింట్. బట్ కొంచెము ఈ ఎడ్యుకేషన్ సెక్టర్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో, ఇది పిరమిడ్ షేప్. పిరమిడ్ షేప్ అంటే మీకు ఇంకా కరెక్ట్‌గా తెలియాలంటే ఈజిప్షియన్ మమ్మీస్ ఉంటాయి. పిరమిడ్స్ ఉంటాయి. ఈజిప్షియన్ పిరమిడ్ ఈ మమ్మీలను పిరమిడ్‌లలో దాచిపెడతారు. అందుకోసమే వాటిని చేస్తారు. ఇంకా ప్రపంచంలో ఒక వింతల్లో ఒకటి గిగా పిరమిడ్ అంటారు. సో, ఈజిప్ట్‌లో వీళ్ళు పెద్ద పెద్ద పిరమిడ్‌లు కట్టడం అన్నది వాళ్ళకి ఆనవాయితీ. అది ప్రపంచ వింతల్లో ఒకటిగా గూడా ఉంది. సో, ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే పిరమిడ్ ఎలా ఉంటదో మీకు అర్థమవుతుందని. సో, అంటే ఒక కొండ పిరమిడ్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. సో, ఈ పిరమిడ్ ఆకారాన్ని కలిగి ఉన్నప్పుడు ఈయన కొండ మీద కూర్చుంటున్నాడు. యెరూషలేము నగరంలో కూర్చోవట్లేదు. కొండ మీద కూర్చున్నాడు. అంటే యాక్చువల్‌గా యెరూషలేము నగరాన్నే సియోను అని జెప్పేసి చాలా సార్లు ప్రస్తావించబడింది బైబిల్‌లో. కానీ ఇక్కడ స్పెసిఫిక్‌గా కొండ మీద ఎందుకు కూర్చుంటున్నాడని చెప్తున్నానంటే ఈ ఈ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల మనం చూసినట్లయితే చూడండి ఎలాంటి సౌండ్ లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా గొర్రెపిల్ల రెండవ రాకడ వచ్చేసింది. సో, వచ్చేసినప్పుడు అప్పటికే అంతా చాలా వరకు అయిపోయింది. అంటే ఈ 7 సంవత్సరాల కాలం దగ్గర పడిపోయింది. ఇదంతా గూడా అవుతూనే ఉంది. ఈ సమయంలో ఈ గొర్రెపిల్ల పిరమిడ్ ఆకారంలో ఉన్న కొండ మీదకొచ్చినప్పుడు, ఇప్పుడు ఇది నేను చెప్పాను గదండీ! పైన కూసుగా ఉండి కిందకొచ్చేసరికి రౌండ్‌గా అవుతది అని చెప్పాను. ఆయన ఆ పైన కూసుగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆయనుంటాడు. సో, సియోను కొండ గురించి మనం కొన్ని రిఫరెన్స్‌లు చదువుకుందాము. అప్పుడు మనం ఇందాక కూడా పాట పాడుకున్నాం. సియోను శిఖరాగ్రముపై అని కూర్చున్నాడు. శిఖరాగ్రము అంటే శీర్షము. దాని టాప్‌లో ఎక్కడైతే ఆ పదునుగా ఉంటుందో ఆయన నక్షత్రం అది. ఆయన ప్లేస్ అది. ఆయన ప్లేస్ దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఆయన అందరికీ గూడా తీర్పు తీర్చడానికి అయితేనేమి, పరిపాలించడానికి వచ్చాడు. అక్కడ కూర్చొని ఆయన పరిపాలన చేస్తాడన్నమాట. ఇప్పుడు సియోను కొండ గురించి మరి బైబిల్‌లో సియోను కొండ గురించి ఏమని రాయబడిందంటే, పరలోకంలో ఒక సియోను కొండ ఉంది. భూమి మీద కూడా సియోను కొండ ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను.
కొత్త నిబంధనలో ఉన్న వాటికి ఛాయ పాత నిబంధన గ్రంథంలో ఉంటది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాటికి ఛాయ అంటే పరలోకంలో ఉంటది. అంటే పరలోకంలో ఉన్నదాన్నే దేవుడు పాత నిబంధనలో పెట్టాడు. పాత నిబంధనలో ఉన్నదాన్నే మళ్ళీ కొత్త నిబంధనలో పెడుతూ ఉన్నాడు. ఇది మనకి చాలా సార్లు కూడా మనకి అర్థమవుతా ఉంటది. మనకి కనపడుతూ ఉంటది. ఎక్కడ చూసినా సరే అది మనకి అర్థం అవుతా ఉంటది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి అంటే ఈ పిరమిడల్ షేప్ లో ఉన్న దాని గురించి ఎందుకు ఎంతసేపు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒకసారి మనము కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనానికి చూద్దాము. కీర్తనలు 48 2వ వచనము. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుదల చోట నుండి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులను దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమవుతున్నాడు. రాజులకు విడి సో ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము. ఇక్కడ సియోను పర్వతం గురించి ఏమైనా రాయబడిందంటే, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. జాగ్రత్త వినండి. ఉత్తర దిక్కు సియోను పర్వతము అన్నది దేవుని యొక్క సృష్టిలో అంటే దేవుడి యొక్క రెల్మ్ లో అన్నిటికంటే టాప్ ఉంది. ఆయన పట్టణం అంటున్నారు చాలా సార్లు. అంటే పరలోకంలో ఉన్న దాని గురించి చెప్తున్నాను. ఇది ఆయన నివాసం ఉండే పట్టణము సియోను పట్టణం. దానికి రెప్లికాగానే బైబిల్ ఈ భూమి మీద యెరూషలేములో సియోను కొండను పెట్టాడు ఆయన. సియోను కొండ పరలోకంలో ఉంటే ఆ పరలోకంలో ఉన్న శీర్షం మీద ఆయన కూర్చొని పరిపాలన చేసేవాడు. అంటే అన్నింటికంటే ఎత్తైన సింహాసనము ఆయనది. సో ఉత్తర దిక్కున అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు మ్యాప్ లో ఉత్తరం ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? పైకి ఉంటుంది. మ్యాప్ లో చూస్తే ఉత్తరం దిక్కు అంటే పైకి ఉంటుంది. అందుకని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ డైరెక్షన్స్ లో ఉంటుంది. నార్త్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది. ఈ కొండలో అంటే ఈ పిరమిడ్ లో ఉత్తర దిక్కు అంటే టాప్ మోస్ట్ ప్లేస్ అన్నమాట. ఎందుకు నేను మ్యాప్ లాగా చెప్తున్నానంటే, దీనికి డైమెన్షన్స్ మనము ఇది స్పేస్ లో ఉన్నాయి కాబట్టి ఒక పర్టికులర్ డైరెక్షన్స్ మనం ఆపాదించలేము. కాబట్టి ఒక మ్యాప్ దృష్టిలో ఆలోచిస్తే దీన్ని ఉత్తర దిక్కు పైకి ఉంది. అంటే అన్నిటికంటే టాప్ ఉన్నటువంటి ఉత్తర దిక్కున మహారాజు పట్టణం ఏంటది? సియోను పర్వతం. ఈ సియోను పర్వతం ఎవరిది? యేసుక్రీస్తు గొర్రెపిల్ల పరిపాలించడానికి ఎంచుకున్నటువంటి పట్టణం. సో ఇప్పుడు మనకి అర్థం. ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13, 14 చదవండి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము ఎక్కుదును. ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు ఇది ఎవరి గురించి రాయబడిందంటే, సాతాను గాడు, లూసిఫర్ గాడి గురించి, అపవాది గురించి రాయబడింది. ఓకేనా? ఈ అపవాది గాడు ఏమనుకున్నాడంటే, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, పోయి ఎక్కడ కూర్చుందాం అనుకున్నాడట? దేవుని నక్షత్రములకు పైగా. దేవుని నక్షత్రము ఎక్కడుంది? దేవుని నక్షత్రాలు ఎక్కడున్నాయంటే, ఇదిగో ఈ నేను పైన కోసుగా ఉన్నటువంటి పై భాగంలో ఆయన నక్షత్రం ఉంది. అంటే శిఖరము యొక్క అగ్రభాగం పైన శీర్ష భాగంలో ఆయన నక్షత్రం ఉంది. అక్కడ ఎవరు కూర్చోవాలి? యేసుక్రీస్తు ప్రభువుల వారు కూర్చోవాలి, దేవుడు కూర్చోవాలి. అయితే సాతానుగాడు ఏమనుకున్నాడు అంటే, దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనమును హెచ్చించును. ఆ నక్షత్రం ఎక్కడుంది అన్నది కింద ఉంది, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద. ఇక్కడ కూడా మళ్ళీ ఉత్తర దిక్కు వచ్చేసింది. ఇందాక మనం చదువుకున్నటువంటి రిఫరెన్స్ లో ఉత్తర దిక్కు ఉంది. ఉత్తర దిక్కునున్నటువంటి పర్వతం మీద అని రాయబడింది, ఇందాక మనం చదువుకున్నాం కదా అక్కడ. ఇప్పుడు కూడా మళ్ళీ చూస్తేనేమో మళ్ళీ ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద అంటే మిగతా దేవదూతలన్నీ కూర్చోన్న తర్వాత కూర్చోడానికి అంటే అక్కడ నాయకుడు ఉంటాడు. కాంగ్రిగేషన్ అంటే మౌంటైన్ ఆఫ్ కాంగ్రిగేషన్, మిగతా అందరు కూడా ఉన్నప్పుడు వాళ్ళందరికి అధికంగా ఉండేటటువంటి ఆ పర్వతం, అదే సియోను పర్వతం, అదే ఉత్తర దిక్కునున్న పర్వతం. దీని మీద కూర్చుందాం అనుకున్నాడు. కూర్చుని మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందని నీవు మనసులో అనుకుంటేవి కదా. చూడండి,
ఇప్పుడు సియోను కొండ మీద ఎవరు కూర్చుందాం అనుకున్నారంటే సాతాను కూర్చుందాం అనుకున్నాడు. సాతాను కూర్చుందాం అనుకున్నాడు. ఇప్పుడు సాతాను గాడిని నెట్టేసి వాడు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు అసలైనటువంటి రాజు అయినటువంటి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ సియోను కొండ మీద తన స్థానంలో తను కూర్చొని ఆయన అధికారం చెలాయించడానికి వచ్చాడు, పరిపాలించడానికి వచ్చాడు. పరలోకంలో ఉన్న సియోను కొండకు ఆ దృశ్య రూపమే భూమి మీద పెట్టినటువంటి సియోను కొండ. అందుకని ఆయన సియోను కొండ మీదకే వస్తున్నాడు. ఆయన సియోను కొండ మీదకు వచ్చి పరిపాలన చేయబోతున్నాడు. అంటే ఇక మీదట ఎప్పుడు కూడా సాతాను మిమ్మల్ని మోసపుచ్చలేడు. సాతానుగాడు తను తాను నాకంటే హెచ్చుగా చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడు నేను ఐఎమ్ ద కింగ్, నేను పరిపాలిస్తాను అని ఆయన వచ్చి అక్కడ అసలైనటువంటి రాజు, ఆ సింహాసనానికి ఎవరు కూర్చుంటే దానికి విలువ ఉంటుందో ఆ సింహాసనాసీనుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చోడానికి వేంచేసిన మహాతరుణమే ఆయన రెండవ రాకడ, భూమి మీదకి రెండవ రాకడ. దీన్నే గొర్రెపిల్ల యొక్క రెండవ రాకడ, సియోను కొండ మీదకి ఆయన వచ్చినటువంటి రెండవ రాకడ అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు మీకు సియోను కొండ మీదకే ఎందుకు వస్తున్నాడో మీకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పటి వరకు మీకు మనసులో డౌట్ ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువుల వారు సియోను కొండ మీదకే ఎందుకు వస్తున్నాడు, ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా వాటి దగ్గరికి రావచ్చు కదా, అక్కడ కూడా చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో కాబట్టి మనము ఇప్పుడు క్లియర్ ఇప్పుడు అర్థమైందంటే ఇంకా హెబ్రీ 12:22 కూడా నేను మీకు కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, మీకు ఇంకా ఐడియా వస్తుంది. 12:22 ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును అని వ్రాయబడింది. సో సియోను కొండ అనేది పరలోకపు కొండ, పరలోకపు పట్టణము, దేవుని నివాస స్థలము. ఇదంతా కూడా మనం చూసుకున్నాం. అక్కడ ఎవరు కూర్చుందాం అనుకున్నారంటే అపవాది లూసిఫర్ కూర్చుందాం అనుకున్నాడు. కానీ దేవుడు వాడిని పాతాళంలో ఒక మూలకి పడద్రోసాడు. వాడిని పడద్రోసి ఇప్పుడు ఆయనే రారాజుగా ఒరిజినల్ పొజిషన్ లోనికి వచ్చి అంతిమ సమయంలో ఆయన వచ్చి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు 14వ అధ్యాయంలోనికి మళ్ళీ వచ్చేద్దాము. 14వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండేను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మీరు ఇప్పుడు 144,000 మంది అనేటటువంటి ప్రస్తావన రాగానే మీకు వెంటనే మనకి 7వ అధ్యాయం గుర్తు రావాలి కదండి. 7వ అధ్యాయంలో మనం అక్కడ కూడా చదువుకున్నాము 144,000 మంది అని. వీళ్ళందరికి కూడా ఏంటంటే 7వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా, ముద్రింపబడిన వారు ఎవరు ఎవరు ముద్రింపబడ్డారు, ఎలా ముద్రింపబడ్డారంటే 3వ వచనం. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రములకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్తాము. ఇప్పుడు దేవుని దాసులను నొసళ్ళయందు ముద్రించారు. ఎలా ముద్రించారు అన్నది 14వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎలా ముద్రించారంటే వాళ్ళ మీద ఎవరి పేరు ఉందంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరుంది, తండ్రి అయినటువంటి దేవుని పేరుంది. ఆయన తండ్రి నామమును అదేవిధంగా కుమారుడి నామమును ఈ రెండింటిని కలిగి ఉన్నారు. కలిగి ఎంతమంది 144,000 మంది. ఈ 144,000 మంది ఎవరని మనం అనుకున్నాము? యూదులలో ప్రతి గోత్రం నుండి 12,000 మంది చొప్పున ఎవరైతే ఆయన కొరకు ప్రత్యేకింపబడ్డారో వీళ్ళు సువార్త చేస్తారని నేను చెప్పాను. యూదుల్లో నుండి రక్షింపబడి ప్రపంచమంతా వ్యాపించి యేసుక్రీస్తు ప్రభువుల వారి సువార్తను చాడతారని నేను చెప్పాను. వాళ్ళు అప్పుడు మాయమైపోయారు. అప్పటి తర్వాత వాళ్ళ ప్రస్తావన లేదు. కానీ ఆ తర్వాత అప్పుడు భూమి మీద కనపడ్డ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నారంటే సియోను కొండ మీద కనపడుతున్నారు, ఆయనతో కూడా కనపడుతున్నారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు చనిపోవడం జరిగిందా, వాళ్ళని దేవుడు భద్రపరిచి వారిని అలాగే దేవుడు ఎత్తుకొని తీసుకెళ్లాడా మనకి క్లియర్ గా లేదు. కానీ వాళ్ళని దేవుడు ఏ విధంగానైతే ఏలియాను కొనిపోయాడో, ఏ విధంగా హానోకును తీసుకెళ్లాడో, అదే విధంగా హనోకు కాదు కానీ ఏలియాను ఏ విధంగా తీసుకెళ్లాడో, మోషేను ఏ విధంగా తీసుకెళ్లాడో అలాగా తీసుకెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడే మనకు అసలైనటువంటి పజిల్ ఇక్కడ మనకి 7వ వచనంలోనేమో జస్ట్ వాళ్ళు ముద్రించబడి ఉన్నారు, ప్రత్యేకించబడ్డవారు అని మనం ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో వాళ్ళ గురించి ఏమని రాయబడిందో కూడా చూసుకుందాము. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను విన్న ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. ఇది ఎవరు చేస్తున్నారంటే 144,000 మంది అంటే 144,000 మంది.
ఇప్పుడు ఒక్కసారి నేను టాపిక్ డైవర్ట్ అవుతాను అవసరం కాబట్టి. ఇక్కడ ఏం కనపడుతుందంటే ఈ 144,000 మంది ఏం చేస్తున్నారు అంటే వీణలు వాయిస్తున్నారట. ఉమ్, వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోల్చింది. వీణలు అనే సౌండ్ వింటున్నాం. ఇంకా ముందుకు పోతే మళ్ళీ వెనకాల కూడా ప్రకటన గ్రంథంలో వీణలు అన్ని వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది వాయిద్యాలు వాయించొద్దు అని చెప్పేటటువంటి ఒక డినామినేషన్ ఉంది. ఆ డినామినేషన్ ఏం చేస్తారంటే కొత్త నిబంధనలు ఎక్కడ వాయిద్యాల ప్రస్తావన లేదు కాబట్టి మనము కేవలం పాట పాడాలి కానీ వాయిద్యాలు వాయించకూడదు, ఇది బైబిల్ అనుసారం కాదని చెప్పేసి వాళ్ళు ఒక డినామినేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు పాట పాడతారు కానీ జస్ట్ అట్లా బొమ్మలా నిలబడి పాడతారు, మ్యూజిక్లు వాయించరు, మ్యూజిక్లు తోటి వాళ్ళ పాటలు ఉండవు, అదే విధంగా డ్రమ్స్ ఉండవు, ఏ ఉండవు, జస్ట్ అట్లా పాట పాడటమే ఉంటది. ఎందుకు అంటే వాళ్ళ పైత్యం ఏంటంటే ఇది ఒక కొత్త నిబంధనలు ఎక్కడ లేదు కాబట్టి ఇక మేము చూడము. కానీ వాళ్ళు మిస్ అయింది ఏంటంటే పరలోకంలో వాయిద్యాలు ఉన్నాయి. పరలోకంలో నేను చెప్తున్నాను కదా, పరలోకంలో ఏదైతే ఉన్నాయో దేవుడు వాటిని భూమి మీద సృజించాడు. పరలోకంలో అదృశ్యమైనటువంటి రూపంలో ఉన్న వాటిని దేవుడు భూమి మీద దృశ్య రూపంగా చేశాడు. పరలోకంలో వీణలు ఉన్నాయంటే దేవుడు భూమి మీద కూడా వీణలను ఉపయోగించమని చెప్పాడని అర్థం. వీణలు అంటే ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ హార్ప్స్ అని ఉంటది. మనం ఇండియాలో చూసే వీణలు కాకుండా ఇంకా చాలా రకాలైన వీణలు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ and singing with joy. There is no restriction in using the musical instruments in the congregational singing. అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా మీతోటి చెప్పినట్లయితే మీరు ఈ వచనం చూపించవచ్చు, మంచిగా బేషరతుగా చక్కగా వాయిద్యాలు వాయించుకుంటూ దేవుడిని స్తుతించవచ్చు. ఇది బైబిల్ గ్రంథమే చెప్తుంది, నేను చెప్పట్లేదు. సో వీణలు వాయించినటువంటి వైనికుల నాదం పోయి ఉంది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. సరేనండి, బాగానే ఉంది, వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. సో దిస్ సాంగ్, దిస్ హిమ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ దీస్ 1,44,000 saints. ఈ 1,44,000 మంది మాత్రమే ఈ పాటను కీర్తనను పాడగలుగుతారు. ఓకే, ఇది కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అబ్బా, ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 144,000 మంది యూదులని ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో వాళ్ళు ఎవరట అంటే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. వెంటనే కొంతమందికి డౌట్ వస్తుంది, అదేంటండి స్త్రీ సాంగత్యం అంటే అపవిత్రత అని అడుగుతారు కొంతమంది. అంటే భార్యాభర్తలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా కలుసుకుంటారు కదా, మరి అది అపవిత్రమైన పనే అని అడుగుతారు. కాదు, డెఫినెట్ గా కాదు. సో భార్యాభర్తల మధ్య లైంగిక కలయిక అనేది ఖచ్చితంగా పవిత్రమైనది. బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుంది, పాన్పు పవిత్రమైనది అని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, స్పౌస్. అయితే మరి ఇక్కడ అపవిత్రపరచుకోవడం అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా అందుకని దాని క్లారిటీ ఇవ్వడం కోసం మళ్ళీ చెప్తున్నాడు, స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారు, అదేవిధంగా స్త్రీ సాంగత్యమును ఎరుగని వారై ఉండి. ఇది చూడండి, అపవిత్రం కానివారంటే ఓకే, భార్యతో మాత్రమే ఉన్నాడు, వేరే ఏం వ్యభిచార పనులు చేయలేదు, జారత్వ పనులు చేయలేదు అని మనం అనుకోవచ్చు. యాక్చువల్ గా అలా చేయనటువంటి వాళ్ళని చూడడం కూడా చాలా అరుదు. అలాంటి వాళ్ళు ఉంటారో లేదో కూడా నేను చెప్పలేను. ఎందుకంటే కొత్త నిబంధనలో స్టాండర్డ్ చాలా పెరిగిపోయింది. పాత నిబంధనలో కేవలము ఒకళ్ళతో ఫిజికల్ గా మనం ఏదైనా చేస్తేనే అది తప్పుగా పరిగణించబడదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారంటే, నీవు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఎడల ఆ క్షణం ముందే నీవు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతావు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ యాక్షన్, ఇట్ ఈస్ యువర్ పర్సెప్షన్ ఆల్సో దట్ మే లీడ్ యూ టు ద సిన్ అని చెప్తుంది. ఈ లెక్కన ఆలోచించుకుంటే అసలు స్త్రీ అంటే పరస్త్రీని మోహించినటువంటి పురుషులను చూడగలగటం అనేది చాలా 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 కష్టం, దాదాపుగా అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఇది ప్రాక్టికల్ ట్రూత్. దీన్ని చాలా మంది యాక్సెప్ట్ చేస్తుంది. కొంతమంది లేదండి అని అంటారు, కానీ
ఖచ్చితంగా ఇది యాక్సెప్ట్ చేయాల్సింది. ఎవరు? ఇది రక్షింపబడిన వాళ్ళైనా, పెద్ద పెద్ద ప్రసంగికులైనా, పెద్ద పెద్ద వాళ్ళైనా సరే, వాళ్ళలో కూడా చెడ్డ ఆలోచనలు వస్తానే ఉంటాయి. ఆ క్షణమందే వాళ్ళు ఒక స్త్రీ గురించి మోహపు ఆలోచన వచ్చిందంటే పాపంలో పడిపోయినట్టే లెక్క యాజ్ పర్ ద బైబిల్. ఇలాంటి వాళ్ళకు మరి ఎవరు మిగులుతారు? అంటే నిజంగా అంత మంది స్త్రీ మీద కనీసం చెడు దృష్టి కూడా లేదు, చెడు ఆలోచన కించిత్తైనా లేనటువంటి 1,44,000 మంది దొరుకుతారా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారా నిజంగా? ఇది సాధ్యమేనా? అని మనకు క్వశ్చన్ వస్తుంది. ఇంకా వీళ్ళ గురించి ఇంకొకటి చెప్పారు. సరేనండి, వీళ్ళు కూడా ఉన్నారు అనుకుందాం. అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో అనుకుందాం. మనలో కొంతమంది చాలా మందిని నమ్మేస్తా, అంటే గొప్పలను చూసి చాలా మంచోళ్ళు అనుకుంటా ఉంటాం. ప్రవక్తలు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద దైవ సేవకులను చూసి అబ్బాబా వీళ్ళు చాలా పవిత్రులు అని మనం అనుకుంటా ఉంటాం. ఓకే, నిజంగా పవిత్రులే అనుకుందాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇప్పుడు. వీళ్ళు గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడిస్తారు. మరి వీళ్ళందరూ గొర్రెపిల్ల వెళ్ళిన దగ్గరికి వెంబడిస్తున్నారా? అంటే ఇప్పుడు అందరూ చాలా మంది ఉన్నారు కదండి. ఇప్పుడు ఎట్లంటే ఆయన పని కోసం వెళ్తే గొర్రెపిల్లను వెంబడించినట్టే కదా అని అనవచ్చు. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆయన వెంబడిస్తున్నారు. సాధారణంగా గొర్రెపిల్లను వెంబడించిన వాళ్ళు ఎవరున్నారంటే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళు శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఆయన వెనకాల వెళ్ళారు. వాళ్ళు కూడా 100% వెళ్ళలే. వాళ్ళని వదిలిపెట్టి ఆయన కొండ మీదకి వెళ్ళాడు. వాళ్ళని వదిలిపెట్టి ఆయన తీర్పు కోసం వెళ్ళాడు. వాళ్ళని వదిలిపెట్టి సిలువ మీదకి వెళ్ళాడు. సో ఇక్కడ శిష్యులు కూడా డిస్క్వాలిఫై అయిపోతున్నారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించేవాళ్ళు. నిజంగా అట్లా వెంబడించిన వాళ్ళు ఉంటారా? వెంబడించగలుగుతారా వీళ్ళు అని ఆలోచిద్దాం. ఇంకా కూడా కొంచెం ఉంది. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుట కొరకై మనుషులలో నుండి కొనబడినవారు. ఇప్పుడు ఆలోచిద్దామండి. అంతేకాకుండా వీళ్ళకి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. వీళ్ళు ప్రథమ ఫలాలు అని వ్రాయబడింది. దేవుని కొరకును గొర్రె పిల్లల కొరకును. బైబిల్లో మనం ఒక మాట చూస్తాం. ప్రథమ ఫలం అనగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రథమ ఫలముగా మొదట లేచును అని మనం పత్రికల్లో ఒక దగ్గర పౌలు చెప్తాడు. అది మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత మీరు తీసి చదవండి. ప్రథమ ఫలం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంటే ఈ గొర్రెపిల్ల ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నారంటే, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుల వారు చచ్చిపోయినప్పుడు చచ్చిపోయారు, లేచినప్పుడు లేచారు. అట్లాంటి వాళ్ళు అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు? ఇంకొకటి చూద్దాం. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. ఇప్పుడు ఏమండి, ఒక స్త్రీని మోహపు చూపుతూ చూడలేదు, జారత్వం చేయలేదు అని అనుకుందాం. అట్లాంటి వాళ్ళు 1,44,000 మంది దొరికారు అనుకుందాం. ఓకే, అట్లనే మిగతాయి కొంచెం కష్టంగా ఉన్నాయి. అయితే ఇది చూద్దాం. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. అసలు అబద్ధం కనపడలేదు అని అనటానికి ఎవరన్నా అబద్ధం ఆడుకుని ఉంటారా అండి? చెప్పండి. చిన్నదో పెద్దదో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే అబద్ధం ఆడతారు కదా. సో ఇప్పుడు ఆలోచిస్తే మరి అబద్ధం కూడా ఆడనంత పవిత్రుడు ఉంటారా 144,000 మంది? ఇది యేసుక్రీస్తు తప్ప ఎవరికి సాధ్యం కాదు కదా. ఇంకొకటి, వీరు అనింద్యులు అని రాయబడింది. ఇన్ని క్యారెక్టర్స్ ను ఫుల్ఫిల్ చేయగలిగినటువంటి 1,44,000 మంది ఎలా ఉంటారు? ఇది సాధ్యమా లేదా? పోనీ వీళ్ళు ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా మీకు ఏదైనా ఆలోచన వస్తే దీని గురించి ఈ ఏదైనా మీ ఆలోచన వస్తే ఇప్పుడు ఒకసారి మైక్ ఆన్ చేసుకొని మీరు చెప్పండి. I just want to give you some time to think over this. దేవదూతలు. ఒకరు దేవదూతలు అని చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్తారండి? పరిశుద్ధులు. వాళ్ళు డెఫినెట్ గా పరిశుద్ధులే, అందులో డౌట్ లేదు. కానీ ఇలాంటి పరిశుద్ధులు ఉంటారా? నా క్వశ్చన్. ఇంత అసలు అబద్ధం కూడా ఆడినటువంటి పరిశుద్ధులు, అనింద్యులు, నిందగా పట్టడానికి కూడా లేదు వాళ్ళ మీద కనీసం. యేసు ప్రభు చనిపోయినప్పుడు, యేసు ప్రభు జన్మించినప్పుడు వధిస్తా అంటే హేరోదు రాజు అందరినీ వధిస్తాడు, చిన్నపిల్లల్ని. వండర్ఫుల్. చాలా అంటే దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఇది కూడా యాక్చువల్ గా ఇప్పుడు జయకుమార్ అంటే చెప్పింది కూడా ఒక ఇంటర్ప్రిటేషన్, ఆలోచనే. బట్ నేను దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే దాని గురించి చాలా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే
మీరు చూడండి ఎంత భక్తులైన, ఈవెన్ మోషేని తీసుకోండి, దావీదుని తీసుకోండి, అబ్రహాం తీసుకోండి, యోబుని తీసుకోండి, అపోస్తులైనటువంటి శిష్యులను తీసుకోండి, వీళ్ళందరిలో కూడా ఏయో ఒక తప్పులు ఉన్నాయి. అసలు ఇక్కడ బైబిల్ ఏమని రాబడిందంటే వాళ్ళ నోట అబద్ధమే లేదట. అబద్ధం ఆడి వాళ్ళు క్షమించబడ్డారు అని ఉంటే అది వేరు, లేదంటే ముందు పాపం చేశారు తర్వాత యేసు రక్తంలో కడగబడ్డారంటే అది వేరు. కానీ ఇక్కడ ఎట్లుందంటే యేసుక్రీస్తు అసలు వీళ్ళు స్త్రీ సాంగత్యం లేదు, స్త్రీని ఎరుగనే ఎరగరు. అంటే వీళ్ళు పెళ్ళే చేసుకోలేదు, అంతేకాదు స్త్రీ మీద చెడ్డ ఆలోచనలు కూడా రాలేదంటే ఖచ్చితంగా వీళ్ళు ఏమై ఉండాలంటే స్త్రీ మీద ఆలోచనలు రాని వయసులో వాళ్ళు అయి ఉండాలి. ఖచ్చితంగా ఒక ఆప్షన్ ఉంది అక్కడ. ఈ ఆప్షన్ ఇంకొకటి వీళ్ళ గురించి ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏముందంటే వీళ్ళు గొర్రెపిల్ల తోటి ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళుగా ఉన్నారు. సో మరి నాకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులు వారు పుట్టేటప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదు రాజు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ టైంలో ఆయనకి ఈ జ్ఞానులు దేవదూత స్వప్నమందు కనపడి వారికి ఉపదేశం చేసినప్పుడు హేరోదు రాజును మళ్ళీ కలవకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు హేరోదు రాజు నన్ను మోసం చేశారు జ్ఞానులు అని చెప్పేసి ఈ నాకు విరోధంగా రాజుగా పుట్టినవాడు బతకడానికి వీల్లేదు అని అనుకున్నాడు. అసలు హేరోదు రాజు ఎలాంటి క్యారెక్టర్ అంటే చాలా క్రూరుడైనటువంటి వాడు. తన సొంత కుటుంబ వ్యక్తులనే చంపేశాడు, తన రాజ్యాన్ని తీసి వేరే వాళ్ళకి ఇస్తారేమోనని సొంతము తన తల్లిని కూడా చంపేసినటువంటి దుర్మార్గుడు హేరోదు రాజు. ఇది చరిత్ర చెప్తుంది, బైబిల్లో లేదు. సొంతం తన తల్లిని చంపేశాడు, తన పిల్లల్ని చంపేశాడు. ఇట్లాంటి దారుణమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే నేనే ఉండాలి నేను చచ్చిపోయేంత వరకు అన్నటువంటి ఒకవేళ నా పిల్లలు నన్ను కనుక చంపేసి వాళ్ళు రాజ్యం ఎక్కుతారేమో అంత అనుమానంతో అంత క్రూరుడైనటువంటి హేరోదు రాజు ఏం చేశాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు పుట్టాడని తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియలేదు. మీరు మ్యాప్ చూసినట్లయితే ఆయన ఏమని చెప్పాడంటే బెత్లెహేము దాని సకల ప్రాంతాలన్నింటిలో కూడా బైబిల్లో క్లియర్గా రాడింది మత్తయి సువార్తలో. బెత్లెహేము దాని సకల ప్రాంతాలు అంటే బెత్లెహేముకి రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు. కరెక్ట్ చెప్పాలంటే యూదా దేశంలో యూదయలోని బెత్లెహేమా అన్నాడు, అంటే యూదయ బెత్లెహేమ. ఇంకా దానికి రిలేటెడ్ గా ఏమున్నాయంటే మిగతా గోత్రాలు, దాని పక్కనే ఆనుకున్నటువంటి దాను గోత్రికం కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. అంటే ఈ 12 గోత్రాలకు సంబంధించి ఇశ్రాయేలీలు అందరికి కూడా ఈ బెత్లెహేము సకల ప్రాంతాల్లోనికి వచ్చేస్తారు. అంటే దాదాపు ఇశ్రాయేలు దేశం మనకి ఎట్లా కనపడుతుంది అంటేనండి, అది మనం క్రిస్మస్ టైంలో మనము దాన్ని చదివినప్పుడు మనకి ఏ దృష్టితో కనపడుతుంది అంటే కేవలం ఆ బెత్లెహేం గ్రామంలో ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లల్ని చంపేయమన్నాడు, మహా అంటే కొంతమంది పిల్లలు చనిపోయి ఉంటారు అని అనుకోవచ్చు. కానీ బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెసీ చాలా స్పష్టంగా రాయబడింది. రామాలో అంగలార్పు వినపడను, స్పెసిఫిక్ గా రామాలో అంగలార్పు వినపడను, రాహేలు తన పిల్లల కోసం వెతుకుచు వారు తిరిగి రానందున ఓదార్పు నొల్లనిదై ఉండనని బైబిల్లో రాయబడింది. అయితే మళ్ళీ తర్వాత ఏమని రాబడింది, ఆ ప్రవచనం ఎక్కడుందో ఒకసారి తీస్తారండి. ఒకసారి అక్కడ చాలా వింతైన మాటలు మనం చూస్తాము. రామాలో అంగలార్పు వినబడను, చదవండి. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇప్పుడు ఇర్మియా గ్రంథం చూద్దాము. ఇర్మియా గ్రంథము 31:15 నుంచి 17 వరకు చూడండి ఒకసారి. 17 నుంచి అండి 15 31వ అధ్యాయము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలు అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకు ఉన్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకునుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదారు. ఇదే యెహోవా వాక్కు. మళ్ళీ తర్వాత కూడా రాబో కాలమందు నీకు మేలు కలుగును నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదారు. ఇదే యెహోవా వాక్కు. సో ఇక్కడ రాహేలు ఎవరికి సూచనగా ఉందంటే ఇశ్రాయేల్ అంతటికి సూచనగా ఉంది. రాహేలు పిల్లలు ఇశ్రాయేలీలు పిల్లలు.
సో ఇస్రాయేలీల పిల్లలు కనపడట్లేదు ఆ టైంలో. ఇస్రాయేలీల మీద జీనోసైడ్ అటెంప్ట్, దట్ వాస్ ద ఫస్ట్ అటెంప్ట్. అంతకు ముందు కూడా మొర్దెకై కాలంలో, రాజైన అహష్వేరోషు కాలంలో హామాను చేస్తాడు, అంటే జాతి అంతటిని నాశనం చేయాలని. ఇప్పుడు ఇక్కడ కూడా 2-3 సంవత్సరాల్లో మోపిల్లలందరినీ చంపేస్తే మరలా జాతి పునర్వైభవం తెచ్చుకొని మరలా వీళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడము చాలా టైం పడుతుంది. అంటే జనాభా చాలా తగ్గిపోతారు. అయితే ఆ టైంలో అభం తెలియనటువంటి పిల్లల్ని, 2 సంవత్సరాల్లో పిల్లల్ని హేరోదు రాజు క్రూరంగా చంపించేసేవాడు. ఇప్పుడు ఇది బెత్లెహేము పల్లెటూరుకి మాత్రమే పరిమితం కాలేదు. ఇశ్రాయేలు దేశంలో, అంటే ఇశ్రాయేలీ అన్ని గోత్రాల్లో ఉన్న పిల్లలందరినీ కూడా చంపేశాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే క్లియర్ గా రామాలో అంగలార్పు. రామా ఎక్కడుంది? బెత్లెహేము వేరే ప్రదేశం, రామా వేరే ప్రదేశం. కానీ బైబిల్లో కొత్త నిబంధనలోనే క్లియర్ గా ఏం సెలవిస్తుందంటే ఆ ప్రవచనము ఇక్కడ పిల్లలు చనిపోవడం గురించినటువంటి ప్రవచనమే అని బైబిలే చెప్తుంది. మనమేం ఇంటర్ప్రిట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు పిల్లలు, రాహేలు పిల్లలందరి గురించి రాహేలు చెప్తుంది. అంటే ఇశ్రాయేలు పిల్లలందరూ చనిపోయారు ఇక్కడ. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ 2 సంవత్సరాల పిల్లలందరూ చనిపోయిన ద్వారా ఈ రాహేలు ఏడుస్తూ ఉంటే, ఇక్కడ ఏడవకు అని చెప్పి, నీ పిల్లలు మరలా తిరిగి వస్తారు, ఇది నీకు రాబో కాలంలో మేలు కలుగుతుంది అన్నారు. చచ్చిపోయిన పిల్లలు వీళ్ళు 1,44,000 మంది ఉండొచ్చు అని అంచనా అండి. సో ఆ టైంలో మామూలు ఉత్తి బెత్లెహేము గ్రామం వరకే పరిమితం చేసుకుంటే ఈ కౌంట్ సరిపోదు. కానీ ఇప్పుడు ఈ లక్షణాలు ఉండి గొర్రెపిల్ల పుట్టడం కోసమే పుట్టినటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళు, ఈ చిన్నపిల్లలు. మళ్ళీ గొర్రెపిల్ల చనిపోవడానికి ముందు చనిపోయారు వీళ్ళు. అంటే ప్రథమ ఫలంగా గొర్రెపిల్లతో పాటే వీళ్ళు కూడా లేచారు. అందుకనే బైబిల్లో ఒక ఆయన చనిపోయినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు పునరుద్ధానంతో పాటు ఆయనతో పాటు సమాధులు కూడా తెరవబడ్డాయని మనము చూస్తాం. ఒక మాట, ఇది నిజం కదండి. సమాధులు కూడా తెరవబడ్డాయి, అంటే వేరే పునరుద్ధారాలు జరిగాయి అక్కడ చాలా గొప్ప పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇక్కడ ఈ 144,000 మంది, 1,44,000 మంది చిన్నపిల్లల అవకాశమే ఎక్కువగా ఉంది. వీళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత వారు యేసుక్రీస్తు మొదట లేపబడి, ఆ తర్వాత ఈ 144,000 మంది పిల్లలు కూడా ఏ విధంగానైతే దేవుడు మోషేను కొనిపోయాడో, ఏ విధంగానైతే దేవుడు ఏలియాను కొనిపోయాడో, అదే విధంగా వీళ్ళను కూడా దేవుడు తీసుకెళ్లిపోయి తన దగ్గర పెట్టుకున్నాడు. అందుకనే వీళ్ళు ప్రత్యేకించబడి కొనబడిన వాళ్ళు, భూమిలో నుంచి కొనబడ్డ వాళ్ళు. ఎలా కొనబడ్డారంటే కనీసం స్త్రీ సాంగత్యం కూడా లేకుండా, అబద్ధం కూడా నోట తెలియనటువంటి పరిశుద్ధతను కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళని దేవుడు తీసుకొని మరలా భూమి మీదకి తిరిగి వచ్చినట్లుగా చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ శ్రమల కాలం స్టార్ట్ అయినప్పుడు, 7 సంవత్సరాల శ్రమల కాలం స్టార్ట్ అయినప్పుడు మరలా భూమి మీదకి వస్తారు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. వీళ్ళే భూమి మీదకి వస్తారని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది అని అడిగితే నేను చెప్పలేను, ఎందుకంటే బైబిల్లో లేదు ఈ విషయం. కానీ మనకి బాగా ఆలోచన చేసి ధ్యానం చేస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు తప్ప ఇప్పుడు 14వ అధ్యాయంలోని ఈ వచనంలో పేర్కొన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అయ్యేటటువంటి అవకాశం లేదన్నది నిర్వివాదాంశం. ఏదో అలంకరణకు చెప్పారండి, అలంకార పూర్వకంగా చెప్పారండి అంటే కాదు. అసలు అబద్ధమే వాళ్ళ నోట్లో లేదట. పిల్లలు అబద్ధం ఆడరు, పెద్దోళ్ళు చాలాసార్లు అబద్ధం ఆడతారు. పేతురు అబద్ధం ఆడేశాడు. సో ఇట్లాగా చాలా మంది, యేసుక్రీస్తు తప్ప అందరూ అబద్ధం ఆడిన వాళ్ళే, యేసుక్రీస్తు తప్ప అందరూ పాపం చేసిన వాళ్ళే. సో ఇక్కడ ఈ పిల్లలు మాత్రమే అయ్యేటటువంటి అవకాశం ఉందని మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ 144,000 మంది పిల్లల్ని దేవుడు, అంటే వాళ్ళనే మరలా ప్రవక్తలుగా, గొప్ప గొప్ప దైవ సేవకులుగా భూమి మీద శ్రమల కాలంలో తీసుకొచ్చి దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. వాళ్ళకి ఏ హాని కలగదు, వాళ్ళని ఏమి కానియడు. వీళ్ళు భూమి మీద దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని తట్టుకు తిప్పి రక్షణలోనికి నడిపిస్తారు. అందుకని దేవుడు వాళ్ళని అంతగానం ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరో ఆన్ చేసి ఉంచారండి, అది దయచేసి ఆఫ్ చేయండి. సో నేను ముగిస్తున్నాను. సో కనపడలేదు. ఇంతవరకు మనము ఈరోజు ముగించుకుందాము. సో ఈ 144,000 మంది గురించి ఇప్పుడు నేను చేసినటువంటి ధ్యానము ఇదే పర్ఫెక్ట్ అని నేను చెప్పను. ఎందుకంటే దీని గురించి కొంతమంది ఏమంటారంటే, జస్ట్ అలంకరణగా చెప్పారండి, అంటే వాళ్ళ పరిశుద్ధులు, 144,000 మంది మంచి వాళ్ళని దేవుడు ఎంచుకున్నాడని కొంతమంది చెప్తారు. కానీ
ఇక్కడ నాకు గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేటటువంటి వెంబడింతురు అన్నది మాత్రం నాకు ఆ పిల్లల దగ్గరే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు గొర్రె పిల్ల యేసుక్రీస్తు పుట్టినప్పుడే పుట్టారు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు వాళ్ళు చనిపోయారు, మళ్ళీ యేసుక్రీస్తు తిరిగి లేపబడ్డప్పుడు వాళ్ళు కూడా లేపబడ్డారని నేను నమ్ముతున్నాను. అందుకే మళ్ళీ వాళ్ళు తిరిగి రాబోతున్నారు. వాళ్ళు వచ్చి లోకమంతటా సువార్తను ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత అనేక మంది మారుతారు. ఈ 1,44,000 మంది గురించి తర్వాత వాళ్ళతోటే కలిసి దేవుడు రాజ్యం చేస్తారు. వాళ్ళతో పాటు ఎవరి తలలు అయితే కొట్టబడ్డాయో ఆ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు ఉంటాయి కదా, కొంతమంది ఇంకా ఎంతకాలం ఎందాక మరి నువ్వు మా మొర వినకుండా ఉంటావు అని చెప్పేసి వాళ్ళు తొందర పెట్టడం చూస్తాం. వాళ్ళందరిని కూడా కలుపుకొని మరి పరిశుద్ధులందరినీ కూడా కలుపుకొని ఆయన తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తాడని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయంలో దేవుడు మనకున్నటువంటి మరి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపి ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి తీసి హల్లెలూయా చెప్తామా? అందరూ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే మనం రోజు రోజుకు చక్కని వాక్యాలు మంచి ఇంటర్ప్రిటేషన్ మనకి తెలియజేయబడతా ఉంది. ఎందుకంటే నూతనమైనటువంటి ఉత్సాహం, నూతనమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తున్నాయి వాక్యం. నీ వాక్యం నన్ను బ్రతికించేది, నా బాధలలో అది నాకు నెమ్మది కలిగించేదని. వాక్యం నిజంగా మనల్ని బలపరిచేది, బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది, శాశ్వతమైనటువంటి జీవం అదే. ఈ రోజు మరి సియోను కొండ మీదకి దిగి వచ్చేటటువంటి పర్వతం మీదకి ఆ శిఖరం మీద నిలిచి ఉండి పరిపాలన చేసేటటువంటి మరి యోగ్యత కలిగినటువంటి గొప్ప దేవదేవుడు మరి గూర్చి మనం తెలుసుకొని ఉన్నాం. మరి నిజంగా ఒక ఎన్టీ రామారావు గారి కాలంలో ఆ పని చేసేటటువంటి వ్యక్తి ఆ ఎన్టీ రామారావు గారి ప్రక్కన కూర్చుంటేనే అంత సంతోషం ఉంటే, రేపు మనం దేవుని యొక్క సింహాసనం దగ్గర అక్కడ ఆ యొక్క సియోను కొండ మీద మనం నిలిచినప్పుడు మనకి ఎంత సంతోషం అయితే ఒకసారి గుర్తు చేసుకోనండి. అందరు సంతోషించండి. మనం అందరం కూడా మరి ఆ సియోను కొండపై మరి యేసు ప్రభు వచ్చినప్పుడు మనం కూడా అక్కడ చేరుదుం గాక, ఆయనతో పాటు ఏకీభవించుదుం గాక, ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేయుదుం గాక. చివరి మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. రామాలు అంగలార్పు వినబడును. నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. మరి ఎవరు నిజంగా అబద్ధాలు ఆడను వాళ్ళు, మరి స్త్రీ సాంగత్యం చేయని వారు అని నేను ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారి మీరు చెప్పండి అని బాబు అన్నప్పుడు సిస్టర్ గారు చాలా చక్కని మరి ఆ యొక్క విషయాన్ని తెలియజేశారు. మంచి ఆలోచన వారికి వచ్చింది. నిజమే, మరి చిన్నపిల్లలు చనిపోతే మరి వారికి అబద్ధం అవి తెలియదు కదా అన్నప్పుడు రామాలో ఆ రోజు క్రీస్తు పుట్టుక సమయంలో హేరోదు రాజు చేసినటువంటి అఘాయిత్యం, మరి ఆ సమయంలో చనిపోయిన చిన్నపిల్లల గురించి నిజంగా మరి ప్రార్థన ద్వారా ధ్యానిస్తేనే ఆత్మీయ ధ్యానం, ఆత్మీయ అర్థం మనం తెలుసుకోగలం. కాబట్టి ఇది కేవలము ఆత్మీయంగా ధ్యానించినప్పుడే ఇవి మనకు తెలుస్తూ ఉంటాయి. చక్కని వాక్యాన్ని అందించిన బాబును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, మనందరం కూడా ఆ బిడ్డ కొరకు మరి చేయవలసినటువంటి పరిచర్య భారం చాలా ఉంది. అంత్య దినాల్లో దైవ సేవకులు లేవవలసి ఉంది. మరి అంత్య దినాల్లో సువార్త ప్రకటింపవలసి ఉంది. అంత్య దినాల్లో అందరూ కూడా మరి ముందుకు రావాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మరి లేపబడినటువంటి వారిని, సువార్త పని చేసేటటువంటి వారి కొరకు వారిని ప్రోత్సహిస్తూ మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. మన వంతు భాగంగా మనం చేయవలసినటువంటిది ప్రార్థన. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ముందు ఉంచబడినటువంటి సువార్త పనిలో మరి ఇంకా గొప్పగా సాగిపోయి ఆత్మీయ అర్థాలతో, జ్ఞానంతో మరి వాక్యం ఇంకా మరి దేవుడు బిడ్డను బలపరిచి మనకు అందించాలని నేను ఎంతగానో దేవుని కోరుకుంటూ బిడ్డకు మన శుభాలు అందజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాము. చాలా విషయాలు మరి చెప్పినే మనం 40 మరి అది 1,00,000